వాటర్లో అదొక మంచి భక్తులందరికీ ఒక ఆధ్యాత్మికతను సంతరించే విధంగా దానికి కూడా మేము వారిని నిధులు అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఒక రోప్వే తాళ్ళ వంతెనలు అవి కూడా రోప్వే కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే లక్నవరంలో చాలా అద్భుతంగా రాష్ట్రంలోనే మొట్టమొదట మరి 14 ఏళ్ల క్రితమే లక్నవరంలో మనం రోప్వే ఏర్పాటు చేసుకున్నాం. అదే దాన్ని కొంచెం కాటేజెస్గా మరి తీర్చిదిద్దుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా లక్నవరం నుంచి మరి రామప్పల కూడా పెద్ద రిజర్వాయర్ కాబట్టి ఆ రకంగా ఏర్పాటు చేస్తే ఇంకా భక్తులందరికీ సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా నేషనల్ హైవేను కూడా మేము వివిధ రకాల బ్యూటిఫికేషన్స్ చేయబోతున్నాం మంచి అందమైనటువంటి మొక్కలతోటి. అదేవిధంగా సమ్మక్క సారలమ్మ దగ్గర కూడా ఒక స్మృతి వనం వారి యొక్క చరిత్రను కూడా లిఖించే విధంగా మరి ఏర్పాట్లు చేసుకున్నాం. ల్యాండ్ కూడా దాదాపు 28 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, ఎండోమెంట్ ల్యాండ్ కూడా అక్కడ గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా మేము వారి దృష్టికి ఈరోజు దాదాపుగా మరి 90 కోట్లతో మా మంత్రి గారికి జూపల్లి కృష్ణారావు అన్న గారికి ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో వారికి మా రిక్వెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కూడా కొన్ని మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ ఆర్కాలజీ డిపార్ట్మెంట్కు కొన్ని నిధులు కూడా రావడం జరిగింది ప్రసాద్ కింద. అవి కూడా కొన్ని ఖర్చు చేస్తూ ఉన్నాం. కానీ ఇంకా లోపలికి పోతుంటే ఇంకా అందమైన అడవులు, వాటర్ జలపాతాలు ఇట్లాంటివి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతం, దాని చుట్టుపక్కల కూడా మంచి కట్టడాలు, కాటేజెస్ కూడా నిర్మించుకుంటే వచ్చిపోయేటువంటి పర్యాటకులకు చాలా ఆనందంగా ఉంటుంది. పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా మేము ప్రపోజల్స్ మా కలెక్టర్ గారి ద్వారా మా సంబంధిత అధికారులందరూ తయారు చేసిరు, ఈరోజు సమర్పించడం జరిగింది. మంత్రి గారు, సీతక్క గారు, అలాగే మా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు, గౌరవ వరంగల్ శాసనసభ్యులు నాగరాజు గారు, అలాగే మా ఎండి కార్పొరేషన్ ప్రకాష్ రెడ్డి గారు, ఇది విజయ్ గారు, జిల్లా కలెక్టర్ గారు. ఇప్పుడు మనం ఇక్కడ నిల్చున్న ప్రాంతం రామప్ప గుడి ఈ మధ్య కాలంలోనే యునెస్కో వాడుకుంది. ఈ కట్టడము కాకతీయుల నాటి కట్టడం, అంటే సుమారుగా 700 సంవత్సరాల కట్టడం. ఈనాటి కూడా చెక్కు చేయాల అద్భుతమైనటువంటి శిలా, దీన్ని కూడా వివిధ రకాల స్టోన్స్ వాడింది. అద్భుతమండి. ఇవి తయారు చేయాలంటే మనం ఈ రోజున ఏ మిషన్ ఎక్విప్మెంట్ చేయాలంటే సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు చేయలేము. అంతే గొప్ప అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. అంతర్జాతీయ గుర్తింపు పొందింది. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంది. వచ్చేటువంటి టూరిస్టులకు పెద్ద ఎత్తున టూరిస్టులు రప్పించడం కోసం వాళ్ళకు అవసరమైనటువంటి కనీస వసతులు కల్పించడం, వాళ్ళకు అవసరమైనటువంటి అకామిడేషన్ ఏర్పాటు చేయడం, కాటేజ్ కావచ్చు, తర్వాత రూమ్స్ కావచ్చు, అట్లాగే అధిక హోటల్స్ కావచ్చు, పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క రామప్ప రిజర్వాయర్లో చెరువులో బోటింగ్ కావచ్చు, వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, పక్కనే ఉన్నటువంటి పాండవుల గుట్టకాడ ట్రెక్కింగ్ కావచ్చు, చాలా ఉన్నాయి. వీటన్నిటినీ మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇంద్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన టూరిజం కూడా అత్యంత ప్రాధాన్యత టూరిజంని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ టూరిజంని అభివృద్ధి చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఏమీ లేనటువంటి ప్రపంచంలో కేవలం ఇసుక ఉన్నటువంటి దేశాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో పర్యటన తప్పించి ఆ దేశం అద్భుతంగా అభివృద్ధి చెందింది. మళ్ళీ అన్నీ ఉన్నటువంటి మన దేశంలో కూడా మనం వీటిని కనీసం మనం కొత్తగా కట్టాల్సిన అవసరం లేదు, మార్కెటింగ్ చేసుకోలేదు. సో కాబట్టి దీనికి అన్ని వర్గాల, మొదటగా మన రాష్ట్రం నుంచే, మా మంత్రుల నుంచే, ఎమ్మెల్యే నుంచే మొదలుపెట్టి ప్రతి నెల ప్రతి వ్యక్తి కూడా కనీసం ఒక్కరోజైనా టూరిజం కోసం గడపాలి. పాశ్చాత్య దేశాల్లో వారానికి 2 రోజులు టూర్ వెళ్తారు, 5 రోజులు పనిచేస్తారు. మనం వారానికి కాకపోయినా కనీసం నెలకు 1 రోజైనా టూరిజం గడపాల్సిన అవసరం ఉంది. అంటే మనసుకు ఒక ఆహ్లాదమైన వాతావరణం, సంతోషం. ఎంతసేపు గానగా ఎద్దు తిరిగినట్టుగా తిరగడమే కాకుండా జీవితం అనేది ఒకటే. కాబట్టి ఈ అన్ని వర్గాల ప్రజలు, అంటే ప్రజాప్రతినిధి మొదలు పెట్టుకుంటే రైతాంగం, ఉద్యోగులు, యువజనులు, యువజన సంఘాలు, నిరుద్యోగ యువకులు, మహిళా సంఘాలు, ఇలా ఆర్టీసీ కూడా ఫ్రీ బస్. సో వీళ్ళని కూడా ప్రమోట్ చేశాక వాటిని కూడా వాడుకొని తొందరలో మీటింగ్ పెట్టుకొని సో అన్ని వర్గాల ప్రజల్ని ఈ యొక్క రాష్ట్రంలో గొప్ప గొప్ప ఈ కట్టడాలు, ఈ యొక్క శిల్పకళలు కావచ్చు, రకరకాల
నాకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ రప్పించే కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున టూరిజం తీసుకెళ్తే మార్కెటింగ్ చేసే ఏర్పాటు చేస్తాం. జాతీయ స్థాయిలో కూడా అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసే ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ.